ఈరోజు మనం నల్ల ద్రాక్ష తోటి గ్రేప్ జ్యూస్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా 1 కప్పు వరకు ద్రాక్ష పళ్ళు తీసుకోవాలి. ఈ ద్రాక్ష పళ్ళకైతే పురుగుల మందులు ఎక్కువగా కొడతారు, కాబట్టి మనం వీటిని శుభ్రంగా కడిగి తీసుకోవాలి. అందుకోసం ఒక బౌల్ తీసుకుని అందులోకి వాటర్ పోసుకోవాలి. ఇప్పుడు ఈ వాటర్లో 1 టీ స్పూన్ వరకు ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు ఈ ఉప్పు కలిపిన వాటర్లో 1 కప్పు వరకు ద్రాక్ష పళ్ళు వేసుకుని ఒక 10 నిమిషాల పాటు ఇందులోనే ఉంచేయాలి. చూడండి, 10 నిమిషాల తర్వాత ఈ ఉప్పు నీళ్ళు మొత్తం తీసేసి మళ్ళీ మంచినీటితోటి 2-3 సార్లు శుభ్రంగా కడిగి తీసుకోవాలి. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకుని అందులోకి ఈ ద్రాక్ష పళ్ళు మొత్తం వేసేసుకోవాలి. ఇప్పుడు షుగర్ వేసుకుందాం. నేను ఇక్కడ 3 టీ స్పూన్ల వరకు షుగర్ వేసుకుంటున్నాను. ఈ షుగర్ అయితే మీరు తాగే స్వీట్నెస్ని బట్టి ఎక్కువ లేదా తక్కువ కూడా వేసుకోవచ్చు. అలాగే ఒక చిటికెడు వరకు ఉప్పు కూడా వేసుకోవాలి. తర్వాత సగం చెక్క నిమ్మరసం కూడా పిండుకోవాలి. ఇలా నిమ్మరసం పిండుకోవడం వల్ల మనం తయారు చేసుకునే జ్యూస్ అయితే చాలా టేస్టీగా ఉంటుంది. చివరగా ఒక చిన్న టీ గ్లాసుడు వరకు ఫ్రిడ్జ్లో పెట్టిన చల్లటి వాటర్ పోసుకోవాలి. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇప్పుడు వీటన్నింటినీ కూడా 1 నిమిషం పాటు హై స్పీడ్ మీదే బ్లెండ్ చేసుకోవాలి. చూడండి, జ్యూస్ ఇలా తయారు చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని దాని మీద ఒక ఫిల్టర్ని పెట్టుకుని అందులోకి ఈ జ్యూస్ని వడకట్టుకోవాలి. ఇలా వడకట్టడం అనేది కంపల్సరీ కాదండి. మీకు నచ్చితే కనుక వడకట్టకుండా ఇలా డైరెక్ట్గా కూడా తాగేయచ్చు. చూడండి, ఇలా వడకట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనే ఒక 2 లేదా 3 వరకు ఐస్ క్యూబ్స్ని కూడా వేసుకోండి. ఇప్పుడు ఈ జ్యూస్ అంతా కూడా ఒకసారి బాగా కలుపుకుని తర్వాత ఒక సర్వింగ్ గ్లాస్ తీసుకుని అందులో ఈ తయారు చేసుకున్న గ్రేప్ జ్యూస్ని పోసుకోవాలి.